పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నారు. అసలు మీకు ఎలా అనిపించింది? ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా ఫ్యానా? ఏం మాట్లాడుతున్నావా? ఆ, నేను ఆయన వేస్తే తిరిగే ఫ్యాన్ లేకపోతే ఆయన అభిమానులు వేస్తే తిరిగే లోన్నో కాను. పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ నేనంటే నేనే. అతనికి అభిమానులనైతే నేనైతే కాను. ప్రస్తుతానికి ఏంటంటే అతని ఒక పిలుపు కోసం నేను కూడా వెయిటింగ్ లో ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు ఒక్క పిలుపు కోసం నేను కూడా వెయిటింగ్ లో ఉన్నాను. బట్ ఎప్పుడు పిలుస్తారా అనేది నేను బిఫోర్ ఎలక్షన్ బిఫోర్ వెయిట్ చేశాను. అంత రాలేదు నాకు. ఇప్పుడైనా కానీ వస్తుందని ఆశపడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికి ఏమీ లేవు. అతను ఒక ప్రజా సేవకుడు. ప్రజలకి దేవుడిచ్చిన గిఫ్ట్. ప్రజలకి అంజనాదేవి గారు ఇచ్చినటువంటి ఒక వరం. ప్రజల సేవకుడు, ప్రజలకి ఒక నాయకుడు, ప్రజలకి నాన్నైనా అమ్మైనా తమ్ముడైనా తండ్రైనా చెల్లైనా అక్కైనా ఎవరైనా సరే నేనున్నాను, నీకోసమే నేను వచ్చానురా, నువ్వు పడుతున్న కష్టాలు చూడలేక, నువ్వు పడుతున్న బాధల్ని చూడలేక, నీ ఆకలి తీర్చడానికి, నీ ఆవేదనలను వినడానికి వచ్చానురా అని వచ్చినటువంటి ఒక దేవుడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు అతన్ని దేవుడుగానే భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కూడా దేవుడుగానే భావిస్తున్నారు. ఒక మూవీలో మగువా ఓ మగువా అని ఆక్రందనలు వినేవారు ఎవరు లేరా అని ఒక లెటర్స్ ఉన్నాయి. అలా కాదు, ఇప్పుడు ప్రజల ఆక్రందనలు వినడానికే వచ్చినటువంటి దేవుడు. ఈ దేవుడు రాలేక, దేవుడు ఈ బాధలన్నిటిని తీర్చలేక పవన్ కళ్యాణ్ గారిని పంపించారనమాట. ఇకనైనా నువ్వు నా రూపంలో ఉండి నా బిడ్డలకి నా జనాలకి నువ్వు సేవ చేసుకో, నీ రూపమే నేను, నా రూపమే నువ్వు అని దేవుడు రూపంలో వచ్చినటువంటి ఒక దేవుడే పవన్ కళ్యాణ్ గారు. ఆకలి అన్న వాళ్ళకి అన్నం, నీడ లేదనే వాళ్ళకి నీడ, పని లేదనే వాళ్ళకి పని, మాకు మనశాంతి లేదనే వాళ్ళకి సరదాగా అలా చెయ్యేసి ఒక చిరునవ్వు నవ్వితే పవన్ కళ్యాణ్ గారు ఆ బాధలు ఎటుపోతాయో తెలియదు. ఒక్క ఫోటో తీసుకుంటే ఆ సంతోషాలు ఎడిపోతాయో తెలియదు. అంత అటువంటి ఆనందాన్ని, అంతటి సంతోషాన్ని ఇవ్వడానికే వచ్చినటువంటి గాడ్ ఈజ్ గిఫ్ట్ డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు. అతని గురించి ఎంత చెప్పినా, ఏం చెప్పినా, ఎన్ని చరిత్రలు రాసినా చాలా తక్కువే ప్రస్తుతానికి నాకు తెలిసినంత వరకు అయితే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 6 months అవుతుంది. అసలు ఎలా ఉందంటారు వాళ్ళ ప్రభుత్వం అంటే గవర్నమెంట్? బాగుంది. మరి ఎవరంటే మన చంద్రబాబు నాయుడు గారు మేధస్సుతోటి చేస్తున్నారు పనులు. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా దూకుడు వ్యవహారంతో చేస్తున్నారు పనులు. ఈయన మేధస్సుతనానికి, ఈయన దూకుడుతనానికి కలిపితే ఒక రేంజ్ లో ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ వచ్చినమ్మటనే చల్లగా సప్పగానే ఉంటుంది. మిడిల్లో వెళ్తుంటే ఒక రేంజ్ లో వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవ్వాలి అంటేనే సరైన నాయకుడు, సరైన ముఖ్యమంత్రి వీళ్ళిద్దరు అయితేనే, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఒక రాష్ట్రం అనేది ఒక డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఉన్న అన్ని డెవలప్మెంట్ రాష్ట్రాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక రేంజ్ లో డెవలప్ అవుతుంది. ఇక్కడ హైదరాబాద్ ని ఎలా చేశారో మన చంద్రబాబు నాయుడు గారు, మిగతా రాష్ట్రాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎలా చేశారో అంతకు మించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దిద్దుతారు కాదు, అలా దిద్దేవారే. కాకపోతే 2019లో అదృష్టం బాలేక అలా పక్కకు వెళ్ళిపోయారు, ఓడిపోయి. ఇప్పుడు మళ్ళీ గెలిచి వచ్చారు గనక, ఇప్పుడు మళ్ళీ గెలిచి ఉంటున్నారు గనక ఇక రాష్ట్రాన్ని ఆపేది ఎవరు లేరు. ఇక నెక్స్ట్ రాబోయే కాలానికి కాబోయే సీఎం కూడా మన పవన్ కళ్యాణ్ గారే అవుతారు. పవన్ కళ్యాణ్ గారికే సీఎం పదవిని చంద్రబాబు నాయుడు గారు పట్టం కడతారు. ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారినే సీఎం కావాలని కోరుకుంటున్నారు. ఎందుకని అంటే అతను నీరనక, నిప్పనక, ఎండనక, వాననక, రాయనక, రప్పనక, నిద్రనక, తిండనక, తిప్పలనక కూడా మాని వర్షంలో కూడా మన్యం ప్రజలకు రోడ్లేంటి, తర్వాత స్కూళ్ళేంటి, హాస్పిటల్స్ ఏంటి, ఇవన్నిటి కోసం పాటుపడి ఒక సొంత బిడ్డ లెక్క, వయసులో పెద్దవాళ్ళైతే బిడ్డ లెక్క, చిన్నవాళ్ళైతే అన్న లెక్క, ఒక తండ్రి లెక్క, ఒక కొడుకు లెక్క, ఈ రకంగా శ్రమపడి ఇన్ని రకాలటువంటి బాధ్యతలని భుజాల మీద వేసుకొని ఒక తిండిని కూడా మాని, భార్య పిల్లల్ని కూడా పక్కన పెట్టి, తల్లిని అన్నని తన బంధువర్గాన్ని ఒక పక్కన పెట్టి ఇటువంటి సేవలు చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగా అసలు అతను ఒక ఎక్కడో రాంగ్ చేశాడయ్యా దేవుడు. ఎప్పుడో ఇవ్వాల్సింది ఇతన్ని ఆ రాష్ట్రానికి సేవకుడుగా, ఆ రాష్ట్రానికి ఎప్పుడో ఇవ్వాల్సింది. కానీ కొంచెం లేట్ చేశాడు దేవుడు. ఇప్పుడైనా మించిపోయింది ఏం లేదు. కానీ వీళ్ళు ఉంటేనే రాష్ట్రం అనేది డెవలప్ అవుతుంది. యువతకి ఉద్యోగాలు దొరుకుతాయి, ఎవరికైనా బిజినెస్లు దొరుకుతాయి,
వేరే దేశ విదేశాల నుంచి రాబడులేంటి, పెట్టుబడులేంటి, కంపెనీస్ ఏంటి, తర్వాత ఏవైనా కానీ రావాలి అంటే మన టీడీపీ ప్రభుత్వం, మన జనసేన ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అక్కడ ఉండి కొన్నాళ్ళ పాటు నడిస్తేనే యువత అనేది అక్కడ ఏంటంటే ఆకలితో చనిపోయేవాడు ఇంకెప్పటికీ ఆకలితో చనిపోడు. అక్కడ పని లేదు అనడానికి వీలుండదు. అక్కడ తాగి తందనాలాడేవాడు కూడా పొద్దున్నే లేచి దుప్పటి దులుపుకొని ఉరికెడతాడు అనమాట. అమ్మో పవన్ కళ్యాణ్ గారు పనిస్తున్నారంట, అమ్మో చంద్రబాబు నాయుడు గారు పనిస్తున్నారంట, అమ్మో మోడీ గారు అవ్విస్తున్నారంట అని దులుపుకొని పని చేసుకొని బ్రతికే స్థాయికి సోమరితనాన్ని వదిలిపెట్టి ఈ పథకాలు ఇచ్చి ఆ పథకాలు ఇచ్చి అక్కడ ఎదవలం చేసి ఇక్కడ ఎదవలం చేసినటువంటి సోంబేరితనం, ఈ 5 ఏళ్ల బట్టి ఉన్న సోంబేరితనాన్ని ఈ కూటమి ప్రభుత్వం తరిమి తరిమి కొట్టి ఒక రేంజ్ లో యువతని నిలబెడుతుందని నేను గట్టిగా నమ్ముతారు. గట్టిగా నమ్మడం కాదు, స్టాంప్ గుద్దు చెబుతున్నాను. ఓకే. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది. చంద్రబాబు గారేమో సూపర్ 6 అన్నారు. అసలు దాంట్లో ఏది కూడా సక్రమంగా ఇవ్వలేదు అనేది ఒకటి వినిపిస్తుంది. అసలు దాని గురించి చెంబుడు నీళ్ళకే ఉలికి పడితే బిందె నీళ్ళు ఎవరు పోసుకోవాలి? రేపు సముద్రాన్ని ఎవరు ఇదాలి? పెద్ద పెద్ద నదులను ఎవరు ఇదాలి? ఇప్పుడే కదా వచ్చింది. ఇదేమన్నా రాని ప్రభుత్వమా? చంద్రబాబు నాయుడు గారికి తెలియని రాజకీయమా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారు తిరగని రాజకీయమా? 10 ఏళ్లు తిరిగారు పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారు కూడా 45 ఏళ్ళు రాజకీయ అనుభవం ఉంది ఆయనకు కూడా. కొంచెం టైము ఏంటంటే అధిష్టానం కూడా మరి నిధులు విడుదల చేయాలి కదా. అసెంబ్లీలోనే చెప్పారు కదా, నేను ఇవ్వలేను అని చేతులు ఎత్తేసారు అనేది ఒక వాదన ఉంది. దీని గురించి ఎవరు చూసారంట చేతులు ఎత్తేసినట్టు? ఎవరు చూసారంట? అసెంబ్లీలోనే డైరెక్ట్ గా లైవ్ లో అన్నారు కదా, నేను సూపర్ 6 అనేది నేను ఇవ్వలేను. ఆ వీడియోని బయట తీయండి. ఎక్కడ ఎప్పుడు చెప్పారు? ఎక్కడ ఏ మీటింగ్ లో చెప్పారు? ఏ సమావేశంలో చెప్పారు? ఆ వీడియోని బయటికి తీయండి. లేకపోతే ఆ ముసుగు ఆ ముఖం ఎవరికన్నా పెట్టి మై హ్యాండ్స్ అప్ అని చేతులు ఎత్తేసినట్టు తీసారా? వాగ్దానం చేసినప్పుడు నెమ్మదిగానో ఇప్పుడు వదిలారు కదా. ఇప్పుడు 6 పథకాలు నిన్న వదిలాడు కదా. తల్లి దీవిని వదిలాడు, తర్వాత ఏవేవో వదిలాడు కదా. వదిలినప్పుడు ఇంకెట్లా అవుతుంది? ఎందుకు వదలలేరు? ఎందుకు హ్యాండ్స్ అప్ అని చేతులు ఎత్తేసారు? ఇదైతే మాత్రం ఫేక్. ఇదైతే మాత్రం కరెక్ట్ కాదు. చేస్తారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రాష్ట్రం అప్పులు చేసేసి సెక్రటరేట్ ని 370 కోట్లకి తాకట్టు పెట్టేసి ఒకళ్ళు పారిపోయారు, ఓడిపోయి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మరి అవన్నీ సమకూర్చుకోవాలి కదా.